హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వైర్లెస్ మైక్ అన్బాక్స్ చేయబోతున్నాం. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కూడా ఈ వీడియోలో స్టార్టింగ్లో చూసుకుంటే మీరు బయట గాలి లేదా బయట పక్షులు లేదా సరౌండింగ్ వాయిసెస్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. అందుకని మనం వైర్లెస్ మైక్ ఆర్డర్ చేసాం డిజిటెక్ కంపెనీ నుంచి. అది ఈరోజు మనం అన్బాక్స్ చేసాం. ఆల్రెడీ నేనైతే అన్బాక్స్ చేశాను, వచ్చిన రోజే ప్రోడక్ట్ ఉందో లేదో లోపలని. బట్ మైక్ వచ్చేసి ఇది డిజిటెక్ కంపెనీ నుంచి, అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసుకుంటే మీరు 4000 ఉంటుంది. ఇక్కడ నేను సైట్లో స్క్రీన్ మీద వేస్తా కావాలంటే. కాకపోతే మనం డిజిటెక్ వెబ్సైట్లోకి ఆర్డర్ చేసుకుంటే కేవలం 28,800 మాత్రమే వస్తుంది మనకి. ఇప్పుడైతే అన్బాక్స్ చేసేద్దాం. అండ్ దీన్ని అన్బాక్స్ చేసి టెస్ట్ కూడా చేద్దాం ఈరోజు ఈ వీడియోలోనే. రావట్లేదు ఇది. ఓకే, సైడ్ ఉంది ఓపెనింగ్. అండ్ ఓపెన్ చేసుకుంటే ఇది ఇలా ఉంది. లోపల 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. ఇది ఒకటి ఫస్ట్ బాక్స్. ఇది ఏదో యాక్సెసరీస్ బాక్స్ అనేది. దీనిలో లోపల ఏదో ఓ బ్యాగ్, డిజిటెక్ బ్యాగ్, అంటే మైక్ టోటల్ సెట్ మొత్తం క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ ఇచ్చాడు. దాని లోపల ఏదో ఉన్నాయి, మేబీ కనెక్టర్, సి టైప్ కనెక్టర్, అండ్ సౌండ్ పఫ్స్ ఉంటుంది దీంట్లో. అంటే మైక్స్ పైన పెట్టుకునే దానికి, అంటే ఏం దుమ్ము ధూళి పోకుండా. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఐఫోన్ చిప్. అండ్ ఇది వచ్చేసి ఐఫోన్ చిప్ మనకి. మన టోటల్ ఓపెన్ చేసి చూసుకుంటే లోపల 2 మాన్యువల్స్ ఉన్నాయి. ఈ పని లేదు మనం అంతా డబ్బా పక్కన పెట్టేది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ డిజిటెక్ మైక్. లోపల ఓపెన్ చేసేసి చూసుకుంటే ఒక రిసీవరు, 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి రిసీవరు, డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు. సి టైప్. ఒకవేళ మనకు ఐఫోన్ ఉన్నట్టయితే దానికి సపరేట్గా పిన్ ఇచ్చాడు. ఇట కనెక్ట్ చేసేసి మనం ఐఫోన్ కనెక్ట్ చేసేయచ్చు. ఇవి రిసీవర్స్. మనం ఒకటి ఏదైనా మన పార్ట్నర్ లేదా ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు 2 మైక్స్ వాడనీకి. ఇప్పుడైతే మనం ఈ మైక్స్ ట్రాన్స్మిటర్స్ అని టెస్ట్ చేసి చూద్దాం. వీటి ఛార్జింగ్ విషయానికి వచ్చేసి రిసీవర్ వచ్చేసి 1.5 అవర్స్ తీసుకుంటుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కనికి. అండ్ ట్రాన్స్మిటర్స్ వచ్చేసి 2 అవర్స్ తీసుకుంటుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కేసి. ఒకవేళ ఇది దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంటే టోటల్ 6 అవర్స్ ఇది మనకు టైం డ్యూరేషన్ ఇస్తుంది రికార్డ్ చేసుకోనికి. ఇప్పుడైతే మనం మన డిజిటెక్ మైక్కి ఛార్జింగ్ అయితే పెడతాం. ఇక్కడ కింద సి టైప్ పోర్టల్ ఇచ్చారు మనకి. అండ్ నేనైతే వాళ్ళు ఇచ్చిన ఛార్జర్తో పెట్టట్లేదు, నా దగ్గర ఉన్న సి టైప్ ఛార్జర్తోనే పెడుతున్నా. అండ్ చూసుకున్నట్టయితే మన దగ్గర మన డిజిటెక్ దాంట్లో 60% ఛార్జింగ్ ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. తీసి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, నేను డిజిటెక్ మైక్ని అయితే కనెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు వరకు మీరు వినిందంతా నార్మల్ ఫోన్ మైక్రోఫోన్తో. ఇప్పుడు మీరు వినేది డిజిటెక్ మైక్రోఫోన్తో. మీరు గమనించుంటారు వాయిస్ క్లారిటీ. అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం క్లారిటీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు నేను గట్టిగా కూడా మాట్లాడేవాడిని, ఇప్పుడు కొంచెం చిన్నగా నిదానంగా మాట్లాడుతున్నా. అండ్ సౌండ్ క్లారిటీ మీకు అర్థమై ఉంటుంది. అండ్ కావాలంటే ఒకసారి మళ్ళీ నేను డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, అంటే ఫుల్గా గ్రీన్ లైట్లో ఆగిపోతే అది కనెక్ట్ అయినట్టు. నేను ఒకసారి పవర్ బటన్ గట్టిగా పట్టు. ఇప్పుడైతే నేను మైక్ డిస్కనెక్ట్ చేసా అండ్ చిన్నగా కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇది నేను మైక్రోఫోన్ అంటే ఫోన్ మైక్రోఫోన్తోనే మాట్లాడుతున్నా. మైక్ అయితే ఆఫ్ చేసేసా. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు నేను మాట్లాడేది ఫోన్ మైక్రోఫోన్లో. ఇది బెటర్గా ఉందా లేదా ఇలా మాట్లాడిన డిజిటెక్ మైక్లో బెటర్గా ఉందా వాయిస్ కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్. ఫుల్ గ్రీన్ లైట్లో వచ్చింది, అంటే ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడేది వచ్చేసి డిజిటెక్ మైక్రోఫోన్తో. మీరు ఇంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి మీరే వేరీ చేసుకొని చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3000కి ఇది వర్తా లేదా నాట్ వర్తా. అంటే ఇంకా పెద్ద పెద్ద మైక్రోఫోన్స్ ఉంటాయి, లైక్ 12,000 పెడితే వస్తుంది, లేకుంటే అంతెందుకు డీజేఐ మైక్స్ అని ఉంటాయి కదా 36. పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాడుతుంటారు డీజేఐ మైక్స్. 36,000 40,000 పడతాయి. మనం అంత ఖరీదు పెట్టలేం, ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్టర్ యూట్యూబరు, బిగినరు. అండ్ మీకు కావాలంటే నేను ఒకసారి బయటికి వెళ్ళి, అంటే మా ఊరు సెంటర్లోకి వెళ్ళి ఒకసారి నేను వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను ఊరి మధ్యలోకి కూడా వచ్చాను. ఇప్పుడు కూడా మీరు సౌండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది కూడా డిజిటెక్ మైక్ క్వాలిటీతోనే. ఇది నార్మల్ ఫోన్ మైక్రోఫోన్తో.
ఈ రికార్డింగ్ చూడండి, డిజిటెక్ మైక్. ఇలానే నేను రికార్డ్ చేసింది డిజిటెక్ మైక్లో, ఇప్పుడు ఫోన్ మైక్రోఫోన్తో. చూసారు కదా డిజిటెక్ మైక్లో ఎంత క్వాలిటీగా ఉందో. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం రావట్లేదు ఎక్కువ. అంటే కొన్ని సౌండ్లు వస్తాయి, పక్షుల సౌండ్లు, అవి రికార్డ్ అయితే ఉన్నాయి, కానీ ఎయిర్ మాత్రం రావట్లేదు. అండ్ గర్గర్ అనే శబ్దం కూడా రావట్లేదు అని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు బైక్ వెళ్తుంది కదా, ఆ సౌండ్ లైట్గా వస్తుంది. అండ్ ఇలానా ఆటో వెళ్ళినప్పుడు ఎంత రీసౌండ్ వచ్చిందో చూసారు కదా మీద ఆల్రెడీ. అదే ఫోన్ మైక్రోఫోన్తో అండ్ వైర్లెస్ మైక్రోఫోన్ డిజిటెక్ మైక్రోఫోన్తో 2000కి అయితే నేను వర్త్ అని అనుకుంటున్నా. మీరు వర్తో కాదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీరు ఫ్లిప్కార్ట్లో మాత్రం ఆర్డర్ పెట్టకండి, లేదా అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టకండి. డిజిటెక్ మైక్ అండ్ 105 సిరీస్ WW అనుకుంటుంది. ఇది డిజిటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. 2800 మాత్రమే వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే 4000 పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.